గురువు అంటే ఏమనుకుంటుంది? గురువు అంటే ఏమనుకుంటుంది? గురువు యొక్క తత్వం ఏమనుకుంటుంది? గురువు బహువిధ ప్రజ్ఞాశాలి, బహుకోణ ముఖాంకితమైన చమత్కారుడు గురువు. గురువు యొక్క చమత్కారంలో లీలను మనం బేరీజు వేసుకోలేము. మాటలో 10 విధాలైన మర్మాలు ఉంటాయి, చేతలో 100 విధాలైన చమత్కారాలు ఉంటాయి. అవి మనం చూడలేము, మనం లెక్క కట్టలేము. ఎన్ని జన్మల పుణ్యం కావాలయ్యా గురువు దొరకాలంటే? ఎన్ని జన్మల పుణ్యం కావాలి? ఎన్ని పుణ్య ఫలముల, ఎన్ని నోముల ఫలముల యొక్క ప్రతిఫలము గురువు దర్శనం. అది కూడా ఆత్మజ్ఞాని అయినటువంటి గురువు దొరకడం అన్ని జన్మలకు సాధ్యం కాదు. ఒకతని తన యొక్క యోగి ఒక కథలో రాస్తున్నాడు. ఒక యోగి, నేను 32 జన్మల తర్వాత 33వ జన్మలో ఒక ఆత్మయోగిని కలిశాను. బహుశా మీరు కూడా ఎన్నో జన్మల యొక్క వాసన, పరంపర, బలము, మహిమల చేత ఈరోజు ఎక్కడనో ఒక చోట కలిశారు అని నేను అనుకుంటా. అది మీకు కూడా అనుభవంలోకి రావాలి. మీరు అనుకోకపోతే నేను అనుకుంటే సరిపోదు.